అమలు చేయలేకపోతుంది. ఈ కాంగ్రెస్ ఫెయిల్యూర్ గా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో మీరేం చెప్తారు? దీనికి సంబంధించి ఇప్పటివరకు ప్రైవేట్ బిల్లుకు సిద్ధమవుతుంది బీఆర్ఎస్ పార్టీ. వెరీ గుడ్ మార్నింగ్ టు యూ as well as fellow panel members and all the viewers. ఏదైతే మనం మాట్లాడుతున్నామో వీళ్ళు లీగల్ గ్యారంటీ అని చెప్పేసి ప్రైవేట్ బిల్ తీసుకొచ్చేసి అసెంబ్లీలో పెట్టాలని చెప్పేసి 6 గ్యారంటీల మీద వీరు ప్రవేశిద్దామని చెప్పేసి చూస్తున్నారు. దాని మీద మనం మాట్లాడుతున్నాం. ఒక్కసారి మనం చూసుకుంటే బడ్జెట్ ఎలొకేషన్ జరిగినప్పుడు రీసెంట్ గా డే బిఫోర్ యెస్టర్డే ఎప్పుడైతే మన బడ్జెట్ ఎలొకేషన్ జరిగిందో అక్కడ 50,713 కోట్లు 6 గ్యారంటీల కోసం అలొకేట్ చేయడం జరిగింది. ఒక్కసారి బడ్జెట్ ఎలొకేషన్ జరిగిన తర్వాత దాని ఖర్చు చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంటుంది. గవర్నమెంట్ ఖర్చు చేస్తుంది కాబట్టి అదొక ఫైనాన్షియల్ గ్యారంటీగా భావించాలి. అది గ్యారంటీ ఉంది కాబట్టి ప్రతి ఒక్క 6 గ్యారంటీల్లో ప్రతి ఒక్క గ్యారంటీకి సెగ్రిగేట్ చేస్తూ ప్రతి గ్యారంటీకి ఎంత ఇవ్వబోతున్నారని చెప్పేసి మొత్తం కూడగట్టి 50,713 కోట్ల అని చెప్పేసి క్లియర్ గా చెప్పిన తర్వాత కూడా మాకు గ్యారంటీ కోసం లీగల్ గ్యారంటీ కోసం మాకు చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి మీరు అసెంబ్లీలో ప్రైవేట్ బిల్లు ప్రవేశిస్తామని చెప్తే నేను ఒక్కటే విషయం మీ ద్వారా నేను అడగదలుచుకుంటున్నా. మీరు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు రైతు బంధు కోసం ఏమైనా గ్యారంటీ ఇచ్చిండ్రా మీరు? అదే రకంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఏమైనా గ్యారంటీ ఇచ్చిండ్రా మీరు? దళిత బంధు గురించి ఏమైనా గ్యారంటీ ఇచ్చిండ్రా మీరు? బీసీ బంధు గురించి ఏమైనా ప్రైవేట్ బిల్ ప్రవేశించిండ్రా? అప్పుడు లేదు, ఇప్పుడు ఎందుకు గుర్తుకొస్తుందని చెప్పేసి అడగదలుచుకుంటున్నా. మా కమిట్మెంట్ ఉంది కాబట్టి, మేము ఇవ్వదలుచుకున్నాం కాబట్టి మేము బడ్జెట్ అలొకేట్ చేసి క్లియర్ గా చెప్తున్నాం. ప్రతి ఒక్క గ్యారంటీలో 2028, 26, 27లో ఏ రకంగా అయితే ఎంత మేము ఖర్చు చేయబోతున్నాం మేము క్లియర్ గా తెలియజేస్తున్నాం. నేను మీ ద్వారా ఒక్కటే ఇంకో ప్రశ్న అడగదలుచుకుంటున్నాను. కాగ్ ద్వారా 98,000 crore లయబిలిటీ ద్వారా ఏదైతే వెల్ఫేర్ స్కీమ్స్ కి పంపించిండ్రో అది 10% ఆఫ్ జిఎస్డిపి అని చెప్పేసి క్లియర్ గా చెప్పించిండ్రు కదా. అంత లయబిలిటీ తెలంగాణ రాష్ట్రం మీద ఇంత అప్పులు చేసేసి పోయినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? కేటీఆర్ మాట్లాడుతున్నాడు ఏమని చెప్పేసి, ఆ పేపర్ ఎక్కడుంది, ఈ పేపర్ ఎక్కడుంది అని చెప్పేసి. ఫస్ట్ ఐ వాంటెడ్ టు ఆస్క్ మిస్టర్ కేటీఆర్, మేము ఇప్పుడు చేస్తున్నటువంటి 2.5 సంవత్సరాల్లో మీ నాయన, నువ్వు, మీ బావ ఇన్ని అప్పులు పెట్టి పోయిన తర్వాత కూడా మేము కష్టపడి ఇంత ప్రజలకి సంక్షేమం అందిస్తుంటే దాని గురించి మాట్లాడాలి. కానీ పోయి మళ్ళొక్కసారి ఇదే గ్యారంటీ కావాలి, అది గ్యారంటీ కావాలి అని చెప్పేసి పనికిమాలిన మాటలు మాట్లాడితే ప్రజలు మరొక్కసారి నిన్ను తిరస్కరిస్తారు, మరొక్కసారి నిన్ను కూడా ఇంటికి పంపిస్తారని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నా. మీ నాన్నని ఎలాగో పర్మనెంట్ గా ఫామ్ హౌస్ కి పంపించారు. లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ఉన్నప్పుడు ఫ్లోర్ లో అసెంబ్లీలో మాట్లాడాల్సింది ఎవరండి? మిస్టర్ కేసీఆర్ వస్తున్నాడు అసెంబ్లీకి. 1,04,00,000 రూపాయలు జీతం తీసుకున్నాడు. 1,04,00,000 రూపాయల జీతం ఎవరి డబ్బులు? ఇది ఎందుకు రావడం లేదు? ఆయనకు బుద్ధి ఉందా? ఇంత అపారమైన మేధావి కదా, 60,000 పుస్తకాలు చదివినటువంటి వ్యక్తి కదా, అంత ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి వ్యక్తి కదా, రావాలి కదా తెలంగాణ సమాజానికి. పవర్ లో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు నేను ఇవ్వనని చెప్తే ఎలా కుదురుతుందండి? అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో మాట్లాడండి. మీరు మాట్లాడరు, మీరు పంపిస్తారు. నేనేమంటున్నాను, మేము రైతులకు ఇస్తామన్న రైతు బంధు కావచ్చు, లేకపోతే వృద్ధులకు వికలాంగులకు ఇస్తామన్న పెన్షన్ల విషయంలో మేము గ్యారంటీగా ఇవ్వలేదు. మేము సంక్షేమ పథకంగా ఇచ్చినాం. మీరు గ్యారంటీగా ఇచ్చారు, మీరు పేపర్ రిలీజ్ చేసిరు, మీరు 100 రోజుల్లో ఇస్తామని ఒక డెడ్ లైన్ పెట్టిరు. మరి 100 రోజులు అయిపోయింది, మీరు చట్టబద్ధత కల్పిస్తామన్నారు. వేర్ ఈజ్ యువర్ చట్టబద్ధత? భారతదేశంలో ఇంకొక గెస్ట్ మిగిలి ఉన్నారు, ఒకసారి వారి దగ్గరికి వెళ్దాం. బిల్లు ప్రవేశపెట్టిండ్రా?